బండి సంజయ్ పార్లమెంటుకు వేయండా అంటున్నాడు కేసీఆర్ కొడుకు. నీ కళ్ళు దొబ్బినాయి రవి, నీ కళ్ళు దొబ్బితే నేనేం చేయాలి? పార్లమెంటుకు నీ ఎంపీల అటెండెన్స్ చూడు, నా అటెండెన్స్ చూడు, మీ అయ్య అటెండెన్స్ చూడు. మీ అయ్య ఎప్పుడన్నా కరీంనగర్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే, మహబూబ్ నగర్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే మీ అయ్య ఎప్పుడన్నా పార్లమెంటుకు పోయిండా? చెప్పు, సమాధానం చెప్పు. తెలంగాణలో ఇంతమంది చచ్చిపోయారు, 1400 మంది చచ్చిపోయాక మా సుష్మా స్వరాజ్ ఏం చేసింది? అరే తెలంగాణలో పిల్లలు చచ్చిపోతున్నారు, చచ్చిపోకూరు మీరు, మీ తెలంగాణ కోసం మేము కొట్లాడతామని చెప్పి పార్లమెంట్ లా సుష్మా స్వరాజ్ గారు మేము బిల్లు పెడతామని బెదిరిస్తే, కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పెడితే సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇస్తే పార్లమెంట్ లో కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంతేకాకుండా కేటీఆర్ పోయి పార్లమెంట్ లో వాళ్ళ అటెండెన్స్ నా అటెండెన్స్ చూసి మాట్లాడని వార్నింగ్స్ ఇచ్చిండు. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ పార్లమెంట్ లో మాట్లాడాలి కదా, పోయి పార్లమెంట్ లో ఓటేయాలి కదా. ఓటేయలే, వీని అయ్యే పార్లమెంట్ ఓలవి